హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది యాక్చువల్గా ఒక కొత్త అప్డేట్ అనమాట మెంబర్షిప్లో. అసలు మెంబర్షిప్ అంటే ఏంటంటే, మెంబర్షిప్ అంటే జాయిన్ బటన్. సో ఇది ఇక్కడ మనకి ఛానల్లో ఎవరికైనా సరే ఇప్పుడు ఎవరైనా జాయిన్ బటన్ పెట్టుకుంటే మన మెంబర్షిప్ ఆన్ చేసుకుంటే కనుక జాయిన్ బటన్ అనేది వస్తుంది కదా. సో దాని గురించి వచ్చిన కొత్త అప్డేట్ అనమాట. సో యూట్యూబ్ ఏంటంటే స్లోగా ఎట్లా అయిపోతుందంటే, ఈ యాప్స్ ఉంటాయి చూసారా, మనకి హాట్స్టార్ అని ఇట్లాంటి యాప్స్ ఉంటాయి కదా, వీటిల్లో అంతే కదా. ఫస్ట్ మనకి కంటెంట్ ఊరికే చూడడానికి ఇస్తారు. తర్వాత ఇప్పుడు మనం ఏదన్నా ఎక్స్ట్రా చూడాలి అంటే కనుక అమౌంట్లో ఇట్లా అనమాట కదా. సో ఆ విధంగా అయిపోతుంది ఒక రకంగా యూట్యూబ్ చెప్పాలి అంటే. దట్టు అది ఒక్కొక్క ఛానల్కి వస్తుంది. అది మంచి కంటెంట్ ఇచ్చే క్రియేటర్స్కి ఖచ్చితంగా బెనిఫిటే. అది దీన్ని మాత్రం వేస్ట్ దానిలాగా మాత్రం యూజ్ చేయకండి దయచేసి మెంబర్షిప్స్ని. అది పోయిందంటే ఇంక అసలు నిజంగా కరెక్ట్గా చేసుకునే వాళ్ళకి కూడా ఏం ఉపయోగం ఉండదు. అండ్ ఇంకోటి ఇక్కడ ఈ వీడియో పరంగా చెప్తున్నాను. ఛానల్ మెంబర్షిప్ అనేది ఎందుకు తీసుకుంటారు అంటే, జనరల్గా ఎవరన్నా వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ని బట్టి తీసుకుంటారు అనమాట. అంటే నేను మెంబర్షిప్ పెట్టాను, నేనేం బెనిఫిట్స్ ఇస్తున్నాను అనే దాన్ని బట్టి ఆడియన్స్ తీసుకుంటారు. నేను ఏం బెనిఫిట్స్ ఇవ్వకపోయినా కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ నేను ఒక్క విషయం చెప్తున్నాను ఈ వీడియో పరంగా, మీకు రిప్లైస్ కావాలి అంటే మీరు మెంబర్షిప్ తీసుకోవాల్సిన పని లేదు. కొంతమంది ఏమనుకుంటున్నారు, కామెంట్స్లో ఓన్లీ వాళ్ళకే రిప్లై ఇస్తారేమో అనుకుంటున్నారు. అదేం కాదు, అసలు నాకు ఎవరికి రిప్లై ఇవ్వడానికి కుదరదు. ఒక్కొక్కసారి కుదిరినప్పుడు రిప్లై ఇస్తాను కామెంట్స్లో. మీకేమన్నా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ నా వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ మెసేజ్ పెట్టచ్చు. అదేం ప్రాబ్లం కాదు. నాకు వీలున్నప్పుడు చూసి రిప్లై ఇచ్చా. దయచేసి కాల్స్ చేయకండి ఎవరు కూడా. పొద్దున్న నేను అసలు ఎంత బిజీగా ఉంటే మెసేజ్ పెట్టారు, వెయిట్ చేయాలి కదా. కాల్స్ మీద కాల్స్ నేను బ్లాక్ చేస్తానని చెప్పాను కూడా. కాకపోతే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అంటే ఎక్కువ డౌట్స్ అడిగేవాళ్ళు, అందుకే బ్లాక్ చేయలేకపోయాను, తిట్టలేకపోయాను. అది దయచేసి కాల్స్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు అంత ఈజీగా ఉండదు. నేను వేరే పనిలో ఉంటాను కదా, మెసేజ్ పెట్టినప్పుడు నేను చూసే వరకు కొంచెం వెయిట్ చేయండి, చూస్తే రిప్లై ఇస్తాను కదా. అండ్ ఇదేంటంటే కొత్త అప్డేట్, ఈ మెంబర్షిప్స్ అనేది ఫ్రీ అన్నమాట ఇప్పుడు. అంటే కంప్లీట్ ఫ్రీ కాదు, మొత్తం వినండి చెప్పేది. ఈ మెంబర్షిప్స్ అనేది ఇప్పుడు ఎట్లాగా జాయిన్ బటన్ అంటే ఏంటి, వాళ్ళు అమౌంట్ కట్టి జాయిన్ అవుతారనమాట మన ఛానల్లో. జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్ క్రియేటర్కి మాత్రమే ఉంటుంది, జాయిన్ అయ్యే వాళ్ళకి ఏమి ఉండదు. వీళ్ళు ఏదన్నా బెనిఫిట్ ఇస్తేనే వాళ్ళకి యూజ్. అంటే నేనేమన్నా బెనిఫిట్ ఇస్తేనే మీకు యూజ్ అనమాట. మెంబర్షిప్ తీసుకున్నా కూడా అది మీరు నాకు ఊరికే ఎందుకు డబ్బులు ఇవ్వాలి, నేనేదన్నా మీకు దాన్ని తగినట్లు నేనేమన్నా కంటెంట్ ఇస్తుంటే మంచిగా, అది మీరు ఇచ్చిన ఒక అందం. నేను ఓన్లీ జస్ట్ సపోర్ట్ ఛానల్ అనే దానికోసమే పెట్టుకున్నాను యాక్చువల్గా. అంటే నా ఛానల్ని ఈ అమ్మాయి మంచిగా చెప్తుంది, ఏదో ఒకటి సపోర్ట్ చేద్దాము అన్నట్లు తీసుకునే వాళ్ళు ఉంటారు అనేసి పెట్టాను అనమాట. అది మెంబర్షిప్ అంటే అంతే, అంతకంటే ఏం లేదు. ఇక్కడ నేను వద్దన్నా కూడా తీసుకుంటున్నారు కాబట్టి మెంబర్షిప్స్ ఏం చేస్తున్నానంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా కాదు, వీడియోస్ ముందు వచ్చేటట్లుగా పెడుతున్నాను. అంటే నా వీడియోస్ ఎల్లుండి పబ్లిష్ అవుతాయి లేదా రేపు పబ్లిష్ అవుతాయి అనగా ఈ రోజు వాళ్ళు చూసేటట్లుగా అయితే పెడుతున్నాను అనమాట. అది అండ్ ఇంకోటి, ఓన్లీ మెంబర్స్ కోసం లైవ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఇప్పుడు ఫిక్స్ అనమాట. ఇంకా నిన్న అనుకుంటే లైవ్ కూడా మొన్న లైవ్ కూడా చేశాను యాక్చువల్గా, ఒక 1 అవర్ పాటు. సో ఓన్లీ మెంబర్స్ లైవ్స్ అయితే ఉంటాయి, అందులో డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. ఇక నుంచి ఒక వారానికి ఒకసారి కానీ 2 వారాలకు ఒకసారి నా వీలుని బట్టి అయితే వీడియో లైవ్ అయితే చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇదేంటి అంటే, ఇప్పుడు ఈ మెంబర్షిప్ ఫ్రీ అని చెప్పాను కదా, అదేంటి అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎవరి దాంట్లో అన్న మెంబర్షిప్ జాయిన్ అవ్వాలి అంటే కనుక అమౌంట్ ఇమీడియట్గా పే చేస్తేనే కదా ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడగలిగేది. అంటే మెంబర్స్ కోసం వాళ్ళు ఏ వీడియోసో షార్ట్సో లైవ్స్ ఏవైతే పెట్టారో అవి చూడాలి అంటే వాళ్ళు మెంబర్గా జాయిన్ అవ్వాలన్నమాట. వాళ్ళు జాయిన్ అయితేనే చూడగలరు, ఇమీడియట్గా అమౌంట్ పే చేస్తేనే చూడగలరు. బట్ ఇప్పుడు ఫ్రీ అనమాట కొన్నాళ్ళు. ఇది ట్రయల్ పీరియడ్ అనేసి కొన్నాళ్ళు ఉంటుంది. అది ఎంత టైం అనేది వీళ్ళేం మెన్షన్ చేయలేదు మెయిల్లో అయితే కనుక. ఫర్ ఏ లిమిటెడ్ టైం అట్ నో ఛార్జ్ అనేసి పెట్టారు. సో ఆ లిమిటెడ్ టైం ఎంత అనేది ఇది ప్రస్తుతానికి నాకు తెలిసి టెస్టింగ్లో ఉంటుంది. సో ఆ టైం ఎంత అనేది వీళ్ళేమి ఇంకైతే మెన్షన్ చేయలేదన్నమాట ఈ వీడియోలో. సో ఈ ట్రయల్ ఫస్ట్ వాళ్ళు ట్రయల్ చేస్తారనమాట దాన్ని. అంటే మన ఛానల్లో జాయిన్ అయ్యి, అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, జాయిన్ అయ్యేటప్పుడు మీ డీటెయిల్స్ పేమెంట్ మోడ్ అడుగుతుంది ఖచ్చితంగా. మనకి ఏ యాప్స్లో అయినా కూడా అంతే కదా, ఇలాంటి ట్రయల్ వెర్షన్స్లో మన డీటెయిల్స్ ఇవ్వాలి. మనం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ట్రయల్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అమౌంట్ కట్ అయిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఆటో మాత్రం పెట్టుకోకండి. ఒకవేళ మీకు తెలియపోతే ఎవరన్నా అడిగైనా సరే ఆ ఆటో మోడ్ అనేది తీసేసేయండి. ఎందుకంటే ఇప్పుడు నా ఛానల్లో ఒకళ్ళు ఎవరో 2023 నుంచి తీసుకుంటున్నారు. వాళ్ళని అసలు అంటే వాళ్ళకి తెలుసో లేదో, అసలు అది ఉందని చెప్పి అసలు ఇప్పటికి ఉన్నారో లేదో, అది ఛానల్ రన్ చేస్తున్నారో లేదో, అసలు అది అలా కట్ అవుతూనే ఉన్నాయి. అది అసలు వాళ్ళు ఏంటనేది నాకు ఎలా పట్టుకోవాలో కూడా తెలియట్లేదు ఒక రకంగా చెప్పాలంటే. చూశాను ప్రొఫైల్ చూసి పోనీ మెసేజ్ చేద్దామంటే అసలు ప్రొఫైలే ఛానలే లేదు దానికి.
వేరే ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్లు ఉన్నారు. నాకు తెలిసి అసలు వాళ్ళకి తెలుసో లేదో అవి కట్ అవుతున్నట్లు కొంతమంది చూసుకోవడం కూడా తెలియదు కదా. అసలు వాళ్ళని ఎట్లా కాంటాక్ట్ అవ్వాలనేది కూడా తెలియట్లే. మరి వీడియో ఏమన్నా చూస్తే ఏమన్నా తీసేస్తారేమో చూడాలి. సో అట్లా మీరు ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు అది సెట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ ఇప్పుడు మీరు నా ఛానల్లోని తీసుకోవాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది వచ్చింది, ఇది నేను ఆన్ చేసుకున్నాను అనుకోండి సెట్టింగ్. సరే ఫ్రీయే కదా, మెంబర్స్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ మనం కూడా చూడొచ్చు కదా అని చెప్పేసి మీరు మెంబర్స్ కంటెంట్ చూస్తూ ఉంటారు. ఎలా చూస్తారు? మీరు చూడాలి అంటే మీ డీటెయిల్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇట్లా అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో లేదా మోడ్ ఆఫ్ పేమెంట్ అడుగుతుంది, మీరు దేంతో పే చేస్తారు అనేది. సో దాన్ని బట్టి అది ఆటోమేటిక్గా కనెక్ట్ చేసుకుని ఆటో పే ఉన్నప్పుడు ఏంటంటే ఎవ్రీ మంత్ కట్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో మీరు ఆటో పే అనేది మీకు గుర్తుండదు అనుకున్నప్పుడు తీసేసేయండి, అవన్నీ ఆటో కట్ అయిపోతాయి ఏవైనా సరే. సో మీకు గుర్తుండదు అనుకుంటే ఇప్పుడు తీసుకున్నా సరే మీ పర్మిషన్ లేకుండా కట్ అయ్యే విధంగా మీరు ఆటో పే తీసేస్తే అప్పుడు ఇది రాకుండా ఉంటుంది. కానీ ట్రయల్ పీరియడ్లో కంపల్సరీ ఉండాలేమో, అది చూసుకోండి ఒకసారి. సో అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 days ట్రయల్ ఇచ్చారనుకోండి, ఆ 7 days మీరు మెంబర్షిప్ కంటెంట్ ఫ్రీగా వాచ్ చేయొచ్చు అనమాట. ఆ 7 days తర్వాత అమౌంట్ కట్ అవుద్ది అనమాట మీ అకౌంట్లో నుంచి ఒక 1 month వరకు. మళ్ళీ తర్వాత మీరు ఆటోపే ఆన్లోనే ఉంచుకున్నారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా కట్ అవుతుంది. అట్లా మీకు ఇది ఎందుకు పెట్టారు అంటే వీళ్ళు పెట్టే ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా హెల్ప్ అవుతాయా మనకి అనేది తెలుసుకోవడానికి అనమాట. ఇప్పుడు ఓకే నాకు నిజంగా హెల్ప్ అవుతుంది వాళ్ళకి అనుకోండి, అప్పుడు మెంబర్షిప్ కంటిన్యూ చేయొచ్చు అనమాట వాళ్ళు. ఇప్పుడు ఇది ఎట్లాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఏఐ గురించి ఒక వెబ్సైటో యాప్ ఉందనుకోండి ఫర్ సపోజ్. ఉన్నప్పుడు దాంట్లో అసలు మనం వీడియోస్ చేయగలమా లేదా అనేది మనకు తెలియదు, అండ్ అది మనకు కావాల్సినట్టు వర్క్ అవుద్దా లేదా అనేది మనకు తెలియదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనకి కొన్ని క్రెడిట్సో లేకపోతే కొన్ని పాయింట్స్ ఫ్రీగా ఇస్తారు. ఆ పాయింట్స్ యూస్ చేసుకుని మనం ఏ వర్క్ చేసుకుంటాం అది. ఓకే మనకి ఇది బాగుంది నచ్చింది అనుకుంటే అప్పుడు పేమెంట్ చేస్తాం కదా. అదేవిధంగా ఇదన్నమాట. అది ఇప్పుడు యూట్యూబ్లో కూడా మెంబర్షిప్స్లో కూడా తీసుకొచ్చారనమాట. ఇది అందరికీ రాలేదు, వస్తుంది. మీకు కావాలి అంటేనే ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉంటుంది నాకు తెలిసి ఈ టాపిక్. ఇక్కడ మీరు క్రియేటర్స్ తీసుకునే వాళ్ళ సంగతి చెప్పాను నేను ఇప్పటి వరకు. మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో మీ దగ్గర వాళ్ళ సంగతి అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటే ఓన్లీ మెంబర్స్ కంటెంట్ ఎవరైతే ఎక్కువగా చేస్తారో ఓన్లీ మెంబర్స్ కంటెంట్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుద్ది అనమాట ఈ అప్డేట్. ఎందుకు అంటే ఓన్లీ మెంబర్స్ కంటెంట్లో వాళ్ళు మంచి మంచి వీడియోస్ పెడుతున్నారు అనుకోండి ఫర్ సపోజ్. పెడుతుంటే వీళ్ళు చూసి ఓకే వీళ్ళ ఛానల్ బాగుంది, వీళ్ళ కంటెంట్ బాగుంది, మనం జాయిన్ అవ్వచ్చు అనుకుని జాయిన్ అవుతారు కదా. అది విషయం ఇక్కడ. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదైతే అందరికీ రాలేదు. ఈ మెయిల్ వస్తే కనుక మీకు ఓకే అనుకుంటే చేసుకోండి. యాక్చువల్గా ఈ మెయిల్ నాకు ఇంకా రాలేదు, నాకు వస్తే నేను చూపించేదాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది కూడా. ఇది ఎవరికో వస్తే వాళ్ళు ఫార్వర్డ్ చేశారనమాట. దట్టు ఒకళ్ళు మెసేజ్ పెట్టారు నాకు ఈ విషయంలో. సో ఇది మీకు అట్లా కావాలి అనుకుంటే ఇక మీ సైడ్ నుంచి చూస్తే కనుక ఇప్పుడు మీరు ఓన్లీ మెంబర్స్ కోసం వీడియోస్ షార్ట్స్ లైవ్స్ చేస్తున్నారు అనుకోండి ఫర్ సపోజ్. సో మీరు వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అంటే ఈ ఆప్షన్ మీరు ఆన్ చేసుకున్నారు అనుకోండి, మీ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఈ ట్రయల్ పీరియడ్లో వాళ్ళు చూస్తారు వీడియోస్. ఓకే మనకు నచ్చుతుంది ఈ ఛానల్, దీనివల్ల మనకు యూజ్ ఉంది అనుకుంటే కంటిన్యూ అవుతారు మెంబర్షిప్, లేదంటే వదిలేస్తారు. అది విషయం అనమాట ఇక్కడ. సో మీకు మొత్తం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇది కొంచెం కన్ఫ్యూజన్ టాపిక్కే, నేను క్లియర్గా చెప్పడానికే ట్రై చేశాను. మరి మీకు అర్థమైందా లేదా ఏంటి అనేది అయితే కామెంట్స్లో చూడాలి. సో ఇది విషయం. మ్యాక్సిమం అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక మెసేజ్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి.